తీర్పులను ప్రశ్నించవచ్చు, నీకు అభ్యంతరం లేదు. తీర్పులను ప్రశ్నించే హక్కు ఏ పౌరునికైనా ఉంటుంది. ఎస్, 2011లో ఆయన సుప్రీంకోర్టు ధర్మాసన సభ్యుడిగా సాల్వాజడం నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు పైన అభ్యంతరం ఉంటే అమిత్ షా అభ్యంతరం చెప్పచ్చు, అభ్యంతరం దానికేం లేదు. కానీ ఆ తీర్పు ఇచ్చిన జడ్జికు మోటివ్స్ అంటగడుతున్నాడు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కరణ నేరం ఇది. అంటే ఒక జడ్జి నక్సలైట్ సానుభూతి పరుడును ఆరోపిస్తూ అందుకొరకే ఆయన తీర్పు చెప్పాడు అని అంటారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా? ఎవరైనా మీకు గూగుల్లో కొట్టండి వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, అంటే క్లియర్గా తెలుస్తుంది. ఏ లా స్టూడెంట్ అనే చెప్తారు. అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ నేరం కిందకి వస్తుంది. పోనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే తీర్పు చెప్పాడా? సుప్రీంకోర్టు బెంచ్ కదా తీర్పు చెప్పింది. మరి అందరూ నక్సలైట్స్ అనుభూతి పడలేనా? 2025లో సాల్వాజడం జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు అప్హోల్డ్ కూడా చేసింది. మరి అప్పుడేమంటే 2025 లేడు కదా. సో అందువల్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించడానికి ఏదీ లేక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మేధో సంపత్తికి కంగారు పడుతున్న అధికార పార్టీ వ్యవహారం చూస్తున్నాం కదా. ఆయన ఏమో చాలా హుందాగా ఉన్నాడు, తల పని తీసుకుంటూ పోతున్నాడు. మీరు గెలిచే దానికి ఏ రకమైన ఇబ్బంది లేకున్నా కూడా పర్సనల్ స్థాయికి హోంమంత్రి దిగి అటాక్ చేస్తున్నాడు. పోనీ పొలిటికల్గా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయన ఏమంటున్నాడు, వామపక్షాల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ నక్సలైట్ల సానుభూతి పరుణ్ణి అభ్యర్థిగా పెట్టారని. పెట్టింది కాంగ్రెసా? పెట్టింది ఇండియా కూటమి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అంగీకరించని పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో లేడు. ఢిల్లీలో పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి గెలిచారు. బెంగాల్లో మమతా బెనర్జీతో కాంగ్రెస్ లేదు. కేరళలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ లేదు. ఎస్, ఇండియా కూటమిలో భాగస్వాములు కావచ్చు. ఈవెన్ ఇండియా కూటమిలో ప్రస్తుతం లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లయితే అయినా ఇండియా కూటమి అభ్యర్థి అవుతారు. ఆయన ఏ పార్టీ అభ్యర్థి నామినేషన్లు ఎక్కడైనా ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద పోటీ చేస్తున్నాడా? ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యుడా? అందువల్ల అది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. తర్వాత పొలిటికల్లీ డజంట్ మేక్ సెన్స్. ఇవాళ కమ్యూనిస్టుల బలం ఎంతుంది? కాంగ్రెస్ పార్టీని మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తాము సజెస్ట్ చేసిన అభ్యర్థిని క్యాండిడేట్గా పెట్టించగలిగే సత్తా కానీ శక్తి కానీ కమ్యూనిస్టులకు ఉందా? ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్. కేరళలో మాట్లాడాడు, మలయాళం మనోరమ ఏర్పాటు చేసిన మీటింగ్లో కనుక అక్కడ సిపిఎం పవర్లో ఉంది కనుక అటాక్ చేయడం కొరకు అటాక్ చేయడమే తప్ప ఈవెన్ కామన్ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి అయినా ఈరోజు కమ్యూనిస్టులకు ఉన్న బలంతో ఇండియా కూటమి అభ్యర్థుల్ని నిర్ణయించే పరిస్థితి ఉందా? అమిత్ షా పెద్ద రాజకీయ దురంధరుడు కదా. ఈ సింపుల్ పొలిటికల్ సెన్స్ అయితే ప్రివేల్ కావాలి కదా. ఇక మూడవది, వామపక్షాలు నక్సలైట్ సానుభూతి పరుని అభ్యర్థిగా పెట్టమని అడుగుతారా? ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాదు నక్సలైట్ల చేతుల్లో చనిపోయింది. సిపిఎం నాయకులు కూడా చాలామంది నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలో సిపిఎం పూర్తిగా దెబ్బతినడానికి కారణము పీపుల్స్ వార్. ఖమ్మం జిల్లాలో భద్రాచలం అడవుల్లో అనేక మంది సిపిఎం నేతల్ని పీపుల్స్ వార్ చంపేసింది. మరి ఈ పీపుల్స్ వార్కు సిపిఎంకి ఏం సంబంధం? సిపిఐకి ఏం సంబంధం? సిపిఎంల పైన అనేక సార్లు నక్సలైట్ పార్టీలు దాడులు చేశాయి కదా. అలాంటప్పుడు వామపక్ష పార్టీలు మావోయిస్టుల నాయకుడిని, మావోయిస్ట్ సానుభూతి పరుని, నక్సలైట్ సానుభూతి పరుని ఎందుకు ప్రపోజ్ చేస్తారు? అది కూడా పొలిటికల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. కానీ అమిత్ షా ఇది పొలిటికల్ పండిట్, మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యూహరచన చేయగలిగే నాయకుడు కాదు కదా. అలాంటి వ్యక్తి ఏ విమర్శ చేయలేని పరిస్థితిలో నెట్టివేయబడ్డాక మారల్ ఎథికల్ హై గ్రౌండ్ అపోజిషన్ తీసుకున్న పరిస్థితిని భరించలేక మాట్లాడుతున్న మాటలు కదా. ఇక సాల్వాజడం జడ్జిమెంట్ ఏంటి? అదేమి మావోయిస్టులు పార్టీ గొప్పది, నక్సలైట్ ఉద్యమం కరెక్ట్ అని చెప్పిందా? ఒకసారి చదవండి సాల్వాజడం జడ్జిమెంట్. కేంద్ర హోంమంత్రి చదివి ఉండాలి కదా. ఆ జడ్జిమెంట్ ఏంటి? సాల్వాజడం ఏంటి? ఫస్ట్ సాల్వాజడం ఏంటి? మావోయిస్టులను నక్సలైట్లను ఎదుర్కోవటానికి సాధారణ గిరిజన యూత్కు ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని ఒక రాజ్య వ్యవస్థలో భాగం చేసి వాళ్ళను నక్సలైట్ల పైకి ఎగదోశారు. ఇది సరైంది కాదు. స్టేట్ కెనాట్ అవుట్సోర్స్ ఇట్స్ సెక్యూరిటీ టు ప్రైవేట్ సిటిజన్స్.
ఇది సాల్వాజున్ జడ్జిమెంట్ చెప్పింది. అంటే ఒక రాజ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా తన బాధ్యత నిర్వహించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని అంతర్గత భద్రత అనే తమ బాధ్యతల్ని ప్రైవేట్ సిటిజన్స్కు ఆయుధాలు ఇచ్చి అప్పచెప్తారంటే అది అంగీకరిస్తారా? మీకు సింపుల్ లెక్క చెప్తాను. హైదరాబాద్లో దొంగతనాలు బాగా పెరిగాయి అనుకుందాం. ఎవరు కంట్రోల్ చేయాలి? పోలీసులు కంట్రోల్ చేయాలి. పోలీసులు మేము కంట్రోల్ చేయలేమని చెప్పి కొంతమంది మా గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళను, లేదా గతంలో నేరాలు చేసిన వాళ్ళను, లేదా సాధారణ యూత్ను వాళ్ళకు తుపాకులు ఇచ్చి మీరు దొంగల వెనకాల వెళ్ళి కాల్చండి అన్నారనుకోండి, యాక్సెప్ట్ చేస్తామా మనం? అసలు అది ఎంత ప్రమాదకరం. రేపు వారు ఒక సాయుధ ముఠాలుగా మారి ప్రైవేట్ మిలీషియాగా మారి ప్రజల భద్రతకు ప్రమాదం తేరా. ఒకసారి ఆయుధం నువ్వు ప్రైవేట్ సిటిజన్కు అకారణంగా ఇస్తే అసలు ఒక ప్రైవేట్ సిటిజన్కు ఆయుధాలు పట్టుకునే హక్కు రాజ్యాంగంలో ఇస్తారా? ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అనేక దేశాల్లో మనం చూస్తున్నాం ప్రైవేట్ మిలిషియా. అలాంటి ప్రైవేట్ మిలిషియాను స్టేటే, ప్రభుత్వమే ఎలో చేస్తే ఇది ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధం కాదా? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్కు ఇది విరుద్ధం కాదా అన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మీరు స్టేట్ కెనాట్ అవుట్సోర్స్ ఇట్ సెక్యూరిటీ టు అదర్స్. దేశాల అంతర్గత భద్రత, శాంతి భద్రతల ప్రభుత్వాల బాధ్యత. అది ప్రభుత్వ వ్యవస్థలు నిర్వహించాల్సింది. మీరు ప్రైవేట్ సిటిజన్స్ను ఆయుధాలు ఇచ్చి వాళ్ళను ఒక ఆయుధాలుగా మార్చి నక్సలైట్ల మీదకి పడితే ఆ హింసలో సాధారణ ప్రజలు చనిపోతుంటే ఇది రాజ్యహింస యొక్క రూపం కాదా? ఇది కదా సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు చదివితే అర్థమవుతుంది. ఇట్ అప్హెల్డ్ ద ప్రైమసీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు ప్రజలకు ఉంటాయి. మీకు రాజకీయ అవసరాలు ఎలా ఉన్నా, రాజకీయ అత్యవసర పరిస్థితి పేరిట కూడా ఫండమెంటల్ రైట్స్ను దెబ్బతీయకూడదు. ఇది ప్రైవేట్ సిటిజన్స్ను మీరు ఆయుధాలు ఇచ్చి హింసకు ప్రేరేపించకూడదు. ఇది సరైనది కాదు. రాజ్యాంగ పరిధిలో మాత్రమే రాజ్య వ్యవస్థలు పనిచేయాలి. ఇది 2011లో ఐ థింక్ నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ జడ్జిమెంటు, ఇలా సాల్వాజున్ జడ్జిమెంట్లో చెప్పినటువంటి మాటలు ఇవి. సో ఆ జడ్జిమెంట్ చదివితే ఎక్కడైనా నక్సలైట్ పార్టీ కరెక్టు, నక్సలైట్ ఉద్యమం కరెక్టు, నక్సలైజం ద్వారా అనే సమాజం మారుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. తన నక్సలైట్లను సమర్థించడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్ రెడ్డి వాడుకున్నాడు అనేది ఆరోపణ. ఇంత పెద్ద ఆరోపణ మీరు ఒకసారి ఆలోచించండి. 2022లో ఆయన రిటైర్ అయ్యాక కూడా సుప్రీంకోర్టు ఆయనను ఎన్విరాన్మెంటల్ ఓవర్సెట్ అథారిటీగా ఆయన సేవలు తీసుకుంది. మరి 2022 రిటైర్ అయిన 11 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత గోవా ప్రభుత్వాన్ని లోకాయుక్తగా నియమించింది.